ఓం శ్రీ గురుభ్యో నమ. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. సదాశివసమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. ఇప్పుడు రామకృష్ణ పరమహంస వారు చెప్పినటువంటి రామకృష్ణ బోధామృతం అని దాన్ని చెప్పుకుంటున్నామండి. దాంతోపాటుగా రామకృష్ణ పరమహంస వారి జీవితంలో జరిగినటువంటి కొన్ని ముఖ్య ఘట్టాలను కూడా రామకృష్ణ పరమహంస వాళ్ళ తాలూకా రామకృష్ణ మిషన్ వాళ్ళ ప్రింట్ చేసినటువంటి పుస్తకంలో విషయాలు కొన్ని చెప్తున్నానండి, ముఖ్యమైన సంగతులు. ఆ సంఘటనలు చెప్పిన తర్వాత నేను ఆ రామకృష్ణ బోధామృతం చదువుతున్నానండి. కొంతవరకు కొన్ని విషయాలు చెప్పాను. ఇప్పుడు రామకృష్ణ పరమహంసకు క్రమేపీ పెద్దవాడవుతున్నాడు. ఆయన ఒకసారి అనూరు గ్రామం ఉంది, కామార్పూర్కు దగ్గరలోనే. అక్కడ విశాలాక్షి అనేటువంటి అమ్మవారు ఉన్నారు, అది చూడ్డానికి వెళ్ళాడు. అయితే దారి మధ్యలో బాహ్య స్మృతి కోల్పోయాడు. అతనికి అప్పుడప్పుడు ఇలాంటి అనుభవాలు జరుగుతూ ఉంటాయి. అయితే అక్కడ ఎవరు కూడా అతన్ని ఏదో పడిపోయాడు, ఏదో అయింది అనుకుంటున్నారు. అయితే మాత్రం అక్కడ ధర్మదాస్ లహరి అనేటువంటి వాళ్ళ సోదరు మాత్రం గ్రహించింది, ఈయనకి ఆధ్యాత్మిక చింత ఎక్కువ, దాంతో ఇలా జరిగిందని చెప్పి ఆవిడ అనుకుంది. అలా క్రమేపీ అలా అనుభవాలు కలుగుతూనే ఉన్నాయి. ఇలా 2 ఏళ్ళు జరిగిపోయాయి. అతను తండ్రి తాలూకా లేడు అనేటువంటి బాధని కొంతవరకు కూడా మర్చిపోయాడు. ఇక ఏంటంటే గ్రామంలో ఉన్న స్త్రీలు పూర్వం నుంచి కూడా అతన్ని ముద్దుగా చూసేవారు, అతనంటే ఇష్టపడేవారు, అన్నీ చేసి పెడుతూ ఉండేవారు, పిండి వంటలు అవి కూడా. అయితే అతను ఎప్పుడు కూడా ఒక్కడూ తినేవాడు కాదు. అదేంటంటే ఈ ధర్మదాస్ లహా అని జమీందారని చెప్పుకున్నాం కదండి, అతని అబ్బాయి ఉన్నాడు గయా విష్ణు అని, అతనికి పెడితే కానీ ఏం తినేవాడు కాదు ఒక్కడు కూడా. ఇలా సంఘటన జరిగినప్పుడు ఆయనకి 9 ఏళ్ళు వచ్చాయి. ఇంకా అతనికి ఒడుగు చేయాలని చెప్పేసి రామ్ కుమార్ అని అతను, అంటే పెద్దన్నగారు, ఆయన నిర్ణయం చేశారు. ఇక్కడ ఏమిటైందంటే ఒక కుమ్మరి ఆవిడ ఉన్నారు, ధని అని. అంటే ఇతను పుట్టేటప్పుడు వాళ్ళ అమ్మగారికి సహాయం చేయడం, దగ్గర ఉండడం అన్నీ కూడా ఆవిడే చూశారు. ఆవిడ ఇతను ఒక కోరుతారు, నాయనా నీకు ఒడుగయ్యేటప్పుడు మొట్టమొదటి భిక్ష నా దగ్గర నుంచే నువ్వు స్వీకరించాలి అని. ఇతను సరే అంటారు రామకృష్ణ పరమహంస, అంటే గదాయ్ అన్నమాట, గదాధరుడు. అయితే ఈ విషయం అన్నయ్యకి చెప్తారు. అన్నయ్య గారు ఏమంటారంటే, అది మన వంశంలో లేదు, ఇది అనాచారం కింద వస్తుంది, నువ్వు ఇతరుల దగ్గర స్వీకరించకూడదు భిక్ష అంటాడు. అయితే రామకృష్ణ పరమహంస ఏమంటాడంటే, అప్పుడు అంటాడు అతను, నేను అసత్యవాదిని అయిపోతాను, అసత్యం చెప్పేటటువంటి బ్రాహ్మడికి అర్హత ఏంటి, యజ్ఞోపవీతం ధరించకూడదు, అనర్హత వస్తుంది అసత్యం పలికిన వాడు. ఈయన ఆర్గ్యుమెంట్ ఈయన చెప్తారు. అయితే ఇది రామకుమార్ అంటూ ఉంటే ఇంతకీ అక్కడ వాళ్ళ నాన్నగారికి స్నేహితుడని చెప్పాను కదండి, ఇతను ఎవరు, ఈ ధర్మదాస్ లాహా, ఆ ఊరు పెద్ద అతను వస్తాడు. ఇద్దరికి కూడా సఖ్యత కలిగించే విధంగా వచ్చి చెప్తాడు, నాయనా నిజమే నువ్వు చెప్తున్నది, మీ వంశంలో ఇలాంటిది ఎప్పుడూ జరగలేదు, కానీ ఇతర సద్బ్రాహ్మణుల విషయాల్లో నేను చూశాను, ఇలా జరగడం ఉంది, జరుగుతూ ఉంటుంది, ఇతరుల దగ్గర నుంచి కూడా భిక్ష స్వీకరించవచ్చు. చేత నువ్వు పట్టుదలకు పోకు, మీ తమ్ముడిని ఆ విషయంలో కొంచెం ఆలోచించు, తమ్ముడు చెప్పినట్టు విషయం అంటారు. సరే ఆ ధని అనేటువంటి ఆవిడ దగ్గర మొట్టమొదటి భిక్ష స్వీకరించడానికి అన్నగారు ఒప్పుకుంటారు. ఎందుకంటే ఆయన తండ్రికి గొప్ప స్నేహితుడు, పెద్దవాడు ఆ ధర్మదాస్ లాహా అనే అతను అవుతుంది. శాస్త్రోక్తంగా యజ్ఞోపవీతం ధరించాడు. ఎందుకంటే తండ్రి లేనప్పుడు పెద్దన్న వదినగారే పితృ మాతృ సమానులు, వాళ్ళు ఇటువంటి మొట్టమొదటి భిక్ష స్వీకరించాడు. అయిపోయిన తర్వాత ఆవిడెప్పుడు కూడా తల్లిలా ఆదరిస్తూ ఉంటుంది. ఆ ధని అనే ఆవిడ ఎన్నో ఈయనకి చేసి పెడుతూ ఉంటుంది. ఈయనంటే ఎంతో ఇష్టం, అందరికీ ఇష్టమే. ఎందుకంటే ఈయన చాలా చక్కగా ఈ రామాయణ భారతాల్లో ఉన్న విషయాలు చాలా మృదుమధురంగా చదివి వాటికి అర్థమయ్యేటట్టుగా చెప్తూ ఉంటాడు. ఇలా అయితే ఏమిటవుతుందంటే ఒడిగైన పోయిన తర్వాత ఈ అసాధారణ ప్రజ్ఞ వెల్లడవుతూ ఉండేది ఈయన నుంచి. ఒకసారి ఒక పండితులందరూ కూడా ఒక శాస్త్ర విషయం మీద ఎటు నిర్ణయంకి రాలేకపోతారు. వాళ్ళందరూ వాదోపవాదాలు జరుగుతూ ఉంటాయి, ఆ జటిల సమస్య. ఇతను ఒక్కసారిగా చాలా శ్రద్ధగా అంతా వింటాడు. ఒక్కసారి వచ్చి, ఇది మీ
దీనికి సమాధానం ఇదే కదా అని చెప్పాడు ఆశ్చర్యపోయేటట్టుగా. వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఎలాంటి శాస్త్రజ్ఞానం లేదు, ఇతను వేదాలా చదువుకోలేదు, శాస్త్రాలు చదువుకోలేదు, షట్శాస్త్రాలు. అయితే ఏమిటి ఈ సమాధానం ఎలా చెప్పారు? అంతా కూడా ఆశ్చర్యపోయారు. తర్వాత అందరూ కూడా ఈ గదాధరుడిని ఆశీర్వదించి, మనసారా చాలా వృద్ధిలోకి వస్తావు నాయనా అని చెప్పారు. తర్వాత అతనికి యజ్ఞోపవీతం ధరించిన తర్వాత కొన్ని అర్హతలు వచ్చాయి పూజలు చేయడానికి. దానికి ఆయన వాళ్ళ కులదైవం ఏమిటంటే రఘువీరుడు కదా, చేసి ఆయన పూజ చేస్తూ ఉంటాడు. ఆ శీతలాదేవి వాళ్ళకి రఘువీరుడిని రోజు కూడా ఆ పూజా ధ్యానంలో కూర్చుంటే ఆయనకి ఇంకేమీ ఇతర ఏమి విషయాలు పట్టించుకునేవి కాడు. అంత చాలా తీవ్రంగా పూజలు అవి చేస్తూ ఉండేవాడు. తర్వాత అతడు ఏంటంటే మొట్టమొదట సవికల్ప సమాధి అంత చిన్నతనంలోనే భావ సమాధిని పొందేవట. అప్పుడప్పుడు ఆయనకేమో దివ్య దర్శనాలు కూడా కలుగుతూ ఉండేవి. ఒకసారి ఈ గదాధరేమో శివరాత్రి నాడు ఉపవాసం ఉన్నాడు. అతను శివుడంటే చాలా గొప్ప భక్తి. అయితే ఈ స్నేహితులు ఇందాక చెప్పినట్టు గయా విష్ణు, ఆ ధర్మదాస్ లహరి వాళ్ళ అబ్బాయి అనమాట. ఆ రోజు వాళ్ళు వచ్చి అక్కడ వీధి నాటకం ఒకటి జరుగుతోంది, యాత్ర అనేటువంటి పేరు. వీళ్ళని రమ్మన్నారు. ఇతను అన్నాడు, నేను దీక్షలో ఉన్నాను, నేను రానన్నాడు. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే, ఏం లేదు, శివుడికి వేషం వేసేటువంటి శివ వేషం ఆ వ్యక్తి రాలేదు, నువ్వు తప్పకుండా ఆ వేషం ధరించాలి, అది పెద్ద కష్టం కాదు, అందులో 2-3 మాటలు మాత్రం ఉంటాయి, ఆ మాటలు మాట్లాడితే సరిపోతుంది అని చెప్తారు. సరే ముందు రానన్నాడు, విఘ్నం అయిపోతుంది పూజకని. కానీ వాళ్ళందరూ కూడా అభ్యర్థించిన మీదట సరే వస్తానన్నాడు. నిజంగా ఆ జటాజూటం, మెళ్ళో రుద్రాక్షమాళ్ళు అన్నీ వేశారు. వెంటనే అతను కూర్చున్నాడు మట వేసుకుని, అంతే, మరింక లేవలేదు అతను. దాంట్లో పాపం మధ్యలోనే ఇది కాస్త నాటకం రసావాస అయిపోయింది. ఇది అంత అంటే ఆయన ఏదైనా వెళ్తే ఈ భగవద్ దర్శనం వాటిలో పూర్తిగా కూడా మమైకైపోతూ ఉండేవాడు అనమాట. ఈ ఆధ్యాత్మిక ప్రవృత్తి కూడా చక్కగా. ఇంకోటి మంచి రైటింగ్, ఆయన చాలా చక్కగా ఉండేవాటి అక్షరాలు అవి కూడా. ఆయన కొన్ని ఈ పుస్తకాలని వాటిని కూడా ఆయన రాసుకునేవాట. ఇదేంటంటే ఈ గ్రామంలో శైవులు, వైష్ణవులు, శాక్తేయులు అన్ని సాంప్రదాయ చెందినవారు కలిసిమెలిసి ఉండేవారు. ఆ కామార్పూర్లో అందరూ ఉండేవారు. అంటే ఇప్పట్లో అంటే ఒక సందర్భంలో అంటే శైవులు, వైష్ణవులు కూడా ఒక యుద్ధాలు జరుగుతూ ఉండేవి పూర్వం. అవన్నీ కూడా ఒకప్పుడు. ఈయన వీళ్ళ ఊర్లో మాత్రం ఏంటంటే అందరూ కూడా బాగా ఉండేవారు, అందరూ కూడా అన్ని సాంప్రదాయాలు కూడా. ఇతను మాత్రం ఏంటంటే చదువు విషయంలో ఎలాంటి ఉత్సాహం చూపించలేదు. అందులో గణితం అంటే ఇతనికి చాలా ఉదాసీనత, అంటే రాదు అంచేత. ఇకపోతే ఈయన ఇలా ఉంటే కొన్నాళ్ళకి వాళ్ళ వదిన గారి సంగతి, అంటే పెద్దన్న ఆవిడ ఇక పిల్లాడిని, అంటే కడుపుతో ఉన్నారు ఆవిడ, పిల్లాడిని ప్రసవిస్తారు. అక్కడ ఒక విషయం జరిగింది అంతకు పూర్వం. అంటే ఈ కుటుంబ విషయాలు అన్నమాట ఇవన్నీ కూడా. ఇతనికి చెప్పాను కదండి, సర్వమంగళ అని చిన్నప్పుడే వాళ్ళకి పెళ్లి చేసేసేవారు. ఈ గదాధరుడికి ఒక చెల్లి ఉంది. ఆ చెల్లిని ఆ రామ్ కుమార్ అనేటువంటి అతనికి ఇచ్చారు. అతని చెల్లినేమో వీళ్ళ చెల్లికి, వీళ్ళ అబ్బాయికి ఇచ్చి, అంటే వీళ్ళ అబ్బాయి అంటే మన గదాధరుడి తాలూకా అన్న రామేశ్వరుని చెప్పాం కదండి. ఆయన రామేశ్వరం వెళ్ళినప్పుడు ఆయనకి అబ్బాయి పుట్టాడు, క్షుదిరామ్కి. అంచేత రామేశ్వరుడు పెట్టారు. రామేశ్వరుడికేమో వాళ్ళింటి అమ్మాయిని, అలాగే వాళ్ళింటి అబ్బాయిని వీళ్ళింటికి చేసుకుంటారు. దీన్ని కుండ మార్పులు అంటారు. దీనివల్ల ఏంటంటే సౌలభ్యం, ఇతనికి ఆ రోజుల్లో రామ్ కుమార్ కట్నం ఇవ్వాల్సినటువంటి అగత్యం లేకపోయింది. అంటే అతను పెద్దవాడు కదా, తండ్రి తర్వాత ఇంకన్నీ బాగోగులు చూడాలి కదా. అంచేత చెల్లికి తమ్ముడికి ఆ విధంగా అతను వివాహం జరిపించాడు. సూక్ష్మంలో మోక్షం ఉంటారు చూడండి అలా. ఎందుకంటే డబ్బు లేదు, పేదవారు, ఉన్నది ఒకే కొంచెం పొలం ఉంది, అది ఏదో కాస్త తిండి గింజలు తినడానికి మాత్రం సరిపోతున్నాయి ఏదండి. ఇంకా పై వెచ్చాలు అవి కావాలంటే కొంచెం కష్టపడవలసి వస్తుంది. అంటే అతను చేసేది ఏంటంటే పౌరవిశ్వమే, దానివల్ల సంపాదిస్తున్నాడు.
మెల్లిగా సంస్కృతం వచ్చు అతనికి, శాస్త్రం చదువుకున్నాడు. అయితే ఇతనికంటే తక్కువ చదువుకున్న వాళ్ళు కలకత్తా వెళ్ళి బాగా సంపాదిస్తున్నారు. ఆ మాట విన్నాడు. సరే, ఈ లోపుని భార్య ఇంకా ప్రసవానికి సిద్ధమవుతూ ఉంటే జాతకం అతనికి తెలుసు. ఏమిటంటే భార్య ప్రసవిస్తే చనిపోతుందని. సరే, చక్కటి 12 బిడ్డని ఆవిడ ప్రసవించింది. తర్వాత ఆవిడ మరణించింది, ఈయన అనుకుంటున్నట్టుగానే. అయితే ఈ సంపాదన ఏంటంటే పెద్ద తమ్ముడికి చాలానంత చదువు ఉంది, అంటే రామేశ్వర్ అతన్ని పెట్టాడు సంపాదనలో. కానీ ఈ కుటుంబంలో సభ్యుల సంఖ్య పెరగడం, ఒడిదుడుకులు అంచేత ఏం చేయాలా అని ఆలోచించాడు. అదే ఇందాక నేను అన్నట్టుగా ఆయన కలకత్తా వెళ్ళడానికి సంసిద్ధం అవుతున్నారు. అది నేను ఇక్కడితో ఆపుతానండి. ఇక్కడ నుంచి రామకృష్ణ బోధామృతం విషయంలో మనం చదువుదాం. ఇక్కడలో మనలో కొందరు మూఢాచారములని పలుకుచూ తమ పాండిత్యము, అంటే ఏదో గొప్పగా చెప్పాలని అనుకుంటూ ఉంటారు వాళ్ళు. అలాంటి వారి గురించి చెప్తున్నారు. అలాంటి చెప్తూ గర్వపడుతూ ఉండరు. కానీ నిజమైన భక్తుడు మాత్రము తనకు ఎప్పుడూ దయామగుడు అగటువంటి ఆ భగవానుడే చేయూత నొసగా సిద్ధముగా ఉన్నాడని తలంచుచుండును అని తెలుసుకోను. ఇక్కడ ఏంటంటే మార్జాల కిశోర న్యాయం అని, ఇక్కడ ఈ మార్జాలం ఏంటంటే పిల్లల్ని నోటితో పట్టుకుంటుంది, తీసుకువెళ్తుంది. ఈ కోతి ఉంచుతారా, కోతి పిల్లలు కోతిని పట్టుకుంటాయి, ఎప్పుడు కూడా అది పట్టుకోదు. భగవంతుడిని ఏం చేయాలంటే మనోట ఈ మార్జాల న్యాయం కావాలి. అంటే భగవంతుడా, నేను నిన్ను పట్టుకోలేను, నేను నిన్ను ప్రార్థన మాత్రం చేయగలను, నువ్వు మాత్రం నన్ను పట్టుకుని విడిచిపెట్టకు, ఎళ్ళవేళ్ళ నాకు కావాల్సింది చూడు అని మనం ప్రార్థించాలని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఇక్కడ. అలాగా మనం భగవంతుడిని స్థిరచిత్తంతో ప్రార్థించాలని చెప్పేసి రామకృష్ణ పరమహంస తాలూకా అభిప్రాయం అండి. అగు భగవానుడే చేయుతను నొసగా సిద్ధంగా ఉన్నాడని తలుచును. కొంతకాలము అతడు తప్పుత్రోవను పోచుండినను బోవుగాక మరేమీ బాధ లేదు. వానికి ఏది ఆవశ్యకతో ఆ భగవానుడు ఎరుగును. భగవానుడే భక్తుని అభిష్టము నెరవేర్చును. అంటే ఈ పండితులైన వాళ్ళు ఏంటంటే అంతా తెలుసు అని చెప్పేసి వాళ్ళు డాంపిగా పలుకుతూ ఏవేవో చెప్తూ ఉంటారు. అయితే నిజమైన భక్తుడేమో వాటి జోలికి పోకుండా ఆ భగవంతుడి మీద తదేకంగా దృష్టి పెట్టి అతన్నే ప్రార్థిస్తూ ఉంటాడు. అలాంటి వారికి ఆ భగవంతుడే సరైనటువంటి దారి చూపుతాడని చెప్తున్నారు. అయితే జీవితం కొన్ని కర్మలు అప్పుడప్పుడు పొరపాట్లు చేయవచ్చు, చేస్తే చేయొచ్చు, అయినప్పటికీ కూడా భగవంతుడు అలాంటి వాళ్ళని విడిచిపెట్టాడు అని చెప్తున్నారు. ఆయన భక్తుడి తాలూకా కోరికలు నెరవేరుస్తాడని భగవంతుడు. తర్వాత ఒకసారి 2 మిత్రులు మామిడి తోటలోకి వెళ్ళారు. అయితే అందులో వాడికి ఆ లౌకిక జ్ఞానదక్షుడు వాడు వెంటనే ఆ తోటలోకి వెళ్ళిపోయి మామిడి చెట్లు ఉన్నటువంటి పళ్ళు ఎన్ని ఉన్నాయి, అక్కడ చెట్లు ఎన్ని ఉన్నాయి, ఒక్క చెట్టుకి ధనం ఎంత వస్తుంది, అవన్నీ కూడా వాడు ఆ బేరేజ్ వేస్తున్నాడు. కానీ వాడితో మిత్రుడు మాత్రం ఏం చేస్తున్నాడు, తిన్నగా ఆ తోట యజమాని దగ్గరికి వెళ్ళిపోయి అతనితోటి సఖ్యత చేసి మెల్లిగా ఒక చెట్టు సమీపించి అక్కడ పండినటువంటి పండును తీసుకుని తింటున్నాడు వాడు. అప్పుడు వాడికి ఆకలి తీరుతుంది. అంతేకాని ఈ మామిడి చెట్లు ఎన్ని ఉన్నాయి, కాయలు ఎన్ని ఉన్నాయి, ఆ తోటకి డబ్బు ఎంత వస్తుంది, అవన్నీ చేస్తే ఉపయోగం ఏమిటి అని. అలాగే మనం ఈ భగవంతుడు సృష్టి యొక్క ఉత్పత్తి క్రమం ఉంటుంది చూసారా, కేవలం దాని గురించి ఆలోచించి ఈ సృష్టి ఎలా పుట్టింది, ఏమండి సూర్యుడెవరు, చంద్రుడెవడు, అలా మనం దాని మీద కాలయాపన చేస్తే కాలం చాలా విలువైంది కదా, అసలు మనం ఉన్నదే చాలా తక్కువ. అంచేత ఇది ఏం చెప్తారంటే రామకృష్ణ పరమహంస ఆ వ్యర్థ ప్రయత్నం అలాంటివి చేయకుండా ఆ వినమ్రుడు జ్ఞానైన వాడు ఏంటంటే కేవలం సృష్టికర్తతో చెల్లించేస్తాడు. ఇంకా ఇప్పుడు ఎలా ఉందంటే ఇది ఎలా పుట్టారు అలా చేశారు అనేదే కంటే సృష్టికర్తే అంటే దైవం అతనితోటే మనం మమేకం అయితే
ఇక ఏంటి ఇంకేం మనకి నెరవేరిందంటూ ఏది ఉండదని చెప్పేసి రామకృష్ణ పరమహంస అనమాట. ఆ సృష్టికర్తతో మనం చెలిమి సంపాదిస్తే వాని ప్రసాదం మనకి లభిస్తుంది, అది బ్రహ్మానందాన్ని మనకి ఇస్తుంది అని చెప్తున్నారు. అంతే కదా, మనకి వడ్డించేవాడే మనమైతే కడపంక్తిని కూర్చున్నా పర్వాలేదు. అలాగే మనకి ఎప్పుడైతే భగవంతుడు మనవాడు అనేటువంటి ఇది ఏర్పడుతుందో ఇంకా మనకి లోటు ఉండదు. అంతేగాని ఇక దాని గురించి విషయం ఏదో అనవసరమైన విషయాల జోలికి పోకుండా ఉండాలని చెప్పేసి రామకృష్ణ పరమహంస వారి తాలూకా ఇక్కడ ఉద్దేశం అండి. అది తర్వాత ప్రజ్ఞాన రూపిణియగు నా జగజ్జనని యొక్క కటాక్షం ఒకటి ప్రసరించిన చాలును, మహాపండితాగ్రస్తులను చైతము పడగొట్టి నేలపై బ్రాకు నీచ క్రిమితుల్యునిగా చేయును అంటున్నారు. చూడు, అంటే పండితాగ్రస్తులు అంటే పండితులు వచ్చి వాళ్ళకి ఒక విపరీతమైన గర్వాలు అవి ఉంటాయి కదా, వాళ్ళంతా విర్రవీగుతున్న వాళ్ళని కూడా అమ్మకి ఒక్కసారి ఆవిడ తలక దృష్టి పెడితే ఎందుకు పనికిరానట్టుగా వాడికి అయిపోతారు. ఇంకా పోతే అట్లే వినమ్రతతో భక్తితో కొలిచినటువంటి సామాన్యుణ్ణి ఆవిడ చక్రవర్తిని కూడా చేస్తుంది. ఆవిడ అంటే దేనికైనా ఆవిడ సమర్థురాలు అని అమ్మ. అందులో రామకృష్ణ పరమహంసకి కాళికామాత కదండి, అమ్మ కదా, ఆయన అమ్మ భక్తుడు, అందుకే చెప్తాడనమాట. అలాగే కాళిదాసు గురించి చెప్తే కాళిదాసు మొదట్లో అతనికి ఏమీ రాదంటారు. ఆవిడ అతని నేలకి మీద అమ్మవారు బీజాక్షరాలు రాస్తారని చెప్తూ ఉంటారు ఆయన. అలాగే మూకశంకర్లని కామాక్షి అమ్మవారి దేవాలయంలో ఉంటూ ఉండేవారు కంచిలో, ఆయనకి ఏమీ రాదు పాపం. అలాగే ఒక మహాపండితుడు ఉండేవాడు, ఆయన మహాభక్తుడే కూర్చున్నాడు. అమ్మవారు దేవాలయంలో వచ్చారట, స్వయంగా వచ్చి ఆవిడ పెడతా నోట్లో తాంబూలు పెడతా మొట్టమొదటగా ఈ పండితుడికి ఆవిడ ఇవ్వజూపారు. పండితుడు తిరస్కరించారు ఆ ఉచ్చిష్టం అనేది. పాపం ఆ మూకశంకర్లు పాపం చేయి చాచారట. వెంటనే ఆవిడ ఆ పెడతని ఆయన చేతిలో పెట్టింది. అంతే, ఆయన నోట్లో వేసుకున్నారు. వేసుకోగానే ఆర్యాశతకం అంటే అమ్మవారిని చూస్తూ వర్ణించడం అనమాట. అలా 500 శ్లోకాలు చెప్పారు. చెప్పిన తర్వాత చెప్తారట మూకశంకర్లు, అయిపోయిందమ్మా, నేను నిన్ను వర్ణించినటువంటి ఈ నోటితోటి ఈ ప్రపంచాన్ని ఇంకెవరిని వర్ణించను, మళ్ళీ నాకు తీసేయంటారట నోరు. అంటే ఆ మాట ఆవిడంత చక్కగా ఆయన వర్ణించగలిగారు అమ్మవారిని. అమ్మవారి కృప అన్నమాట అది. ఇక్కడ రామకృష్ణ పరమహంస కూడా అదే అంటాడు. అక్కడ డాంబికం, పాండిత్యం, గొప్పతనం, డబ్బున్నది అని ఉండకూడదు. అవన్నీ కూడా అలౌకిక విషయాలు. ఏమండి, అలౌకిక విషయాలు లౌకిక విషయాలు 2 ఉంటాయి కదా, అదే అలౌకిక ఈ లౌకిక విషయాలు అవన్నీ కూడా ఇప్పుడు ఆ పాండిత్యం ఉంది అని గర్వం ఉంది, డబ్బు ఉంది, మేడలు ఉన్నాయన్నది అవన్నీ ఉపయోగపడవు. ఏమండి, అంచేత ఏంటంటే మనం భగవంతుడిని కొలిస్తే ఆ భగవంతుడి తాలూకా దృష్టి మన మీద ప్రసరిస్తే అదే గొప్ప మనకి అని చెప్తున్నారు రామకృష్ణ పరమహంస. అయితే రామకృష్ణ పరమహంస గీత గురించి చెప్తున్నారు ఇక్కడ. అంటే ఇది ఉదాహరణగా చెప్తున్నారు. గీతలో ఉన్నటువంటి దానికి వ్యాఖ్యానాలు అవి కాదు. మనం ఏంటంటే గీత అనేటువంటి పదాన్ని వేగంగా గీత 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 అంటే అక్కడ ఏమిటి వస్తుందంటే తాగి అని వస్తుంది. ఆ తాగి అంటే త్యాగం, 10 సార్లు ఉచ్చరించగా అలా వస్తుందని చెప్పారు ఈయన. అలా ఉచ్చరింపబడును కదా. తాగి లేక త్యాగి అనగా భగవంతుని పొందుటికై సర్వస్వము త్యాగము చేసినవాడని అర్థము. ఇట్లు ఒక్క మాటలో గీత ఇట్లు మనకు బోధించుచూ ఉన్నది. ఓ సంసారులారా, త్యాగం చేయండి, అన్నిటినీ త్యజించి భగవాన్ని పైకి బుద్ధి మరల్పుడు అని చెప్తున్నారు. ఇంక తర్వాత ఇంకోసారి చెప్తున్నారు. ఒకసారి చైతన్యదేవుడు అని చెప్పేసి మనకి చాలా గొప్ప వైష్ణవ భక్తుడు. ఆయన 16వ శతాబ్దంలో ఉంటూ ఉండేవారు. ఆ మహానుభావుడు ఒకసారి తీర్థయాత్రల నిమిత్తం దక్షిణ దేశానికి వచ్చారట. ఒక చోట గీతా వ్యాఖ్యానం జరుగుతోంది. పండితులు దగ్గర ఒక అతను కూర్చున్నాడు, సామాన్యుడు. అతను గీత చదువుతుంటే కన్నీరు కారుస్తున్నాడు ఈ పండితుడు, ఈ సామాన్యుడైనటువంటి వ్యక్తి. అప్పుడు చైతన్య స్వామి వారు అడిగారట, చైతన్య దేవుడు అంటారు అతను, నాయనా నువ్వు ఎందుకు కన్నీరు కారుస్తున్నావు, కారణం ఏమిటని అడిగారట. అప్పుడు ఆయన చెప్పాట, నాకు ఓనమాలైనా కూడా రావు, గీతలలోని ఒక్క ఆ శ్లోకం ఏం చెప్తున్నారో ఆ పండితుడు దాని అర్థం నేను కూడా గ్రహించలేను.
అయినప్పటికీ కూడా ఎందుకు కన్నీరు కారుస్తున్నానంటే అప్పుడు ఇలా చెప్పాడు, ఈ గీతలో ఒక మాట తెలియకపోయినా సరే ఆ భగవద్గీత చెప్తున్నప్పుడు కురుక్షేత్రంలో రథం పైన కృష్ణుడు సారథిగా ఆ ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు కూర్చున్నప్పుడు అర్జునుడికి కృష్ణుడు ఆ గీత బాత్ చేస్తుంటాడు అలా కూర్చుని. ఆ చిత్రం నాకు స్మరించింది. అది ఆ దివ్యత్వమేమో ఆ ఉపాసిస్తున్నటువంటి ఆ విషయాన్ని నేను ఆలోచిస్తూ దాని గురించి కన్నీరు కాలుస్తున్నాను నా ఆ భక్తి చేత అని చెప్తాట. అంటే ఓనమాలు ఏవి రాకపోయినా సరే మనం ఆ కృష్ణ పరమాత్మని అలా మన కళ్ళ ఎదుట కనిపిస్తున్నట్టుగా భావన చేసి మనం అతన్ని భక్తిభావం నిలిపితే అతని మీద మనకు అన్నీ మంచి విషయాలు స్ఫురిస్తాయని చెప్పడం అన్నమాట ఇక్కడ రామకృష్ణ పరమహంస. భావం తద్భవతి అంటారు చూసారా. అలాగా ఆ కన్నీరు కాలుస్తున్నటువంటి భక్తుడు ఏమిటంటే అతడు చెప్తున్నటువంటి విషయాలు గురించి కాదు, అతను చెప్పినటువంటి ఆ విషయాలు ఎక్కడ జరిగాయంటే కురుక్షేత్రంలో అర్జునుడు ఆ రథం మీద కూర్చుంటాడు. ఆ కృష్ణుడు రథసారథి. అర్జునుడు ఏంటంటే నేను యుద్ధం చేయనంటాడు. ఇక్కడ తాతలు, తండ్రులు, తమ్ములు, అన్నలు అందరూ కనపడుతున్నారని. అప్పుడు ఈ 18 అధ్యాయాల భగవద్గీత వచ్చింది. అదంతా మనకు అర్థం కానప్పటికీ కూడా ఆ కృష్ణ భగవాన్ని మన మనసులో నిలుపుకుంటే చాలు అని ఇక్కడ అర్థం అన్నమాట. అది దివ్యత్వం, కృష్ణ పరమాత్మని దివ్య సుందర రూపము నాలో కనబడి నా కన్నుల వెంట నీరు వచ్చుచున్నది. కాబట్టి వాని యందలి భక్తి చేతను ఆనందం చేతను నా కన్నులు బాష్పములతో నిండినవి. అతడే ఓనమాలు నేర్వకున్నను, అతడు ఏ ఓనమాలు కూడా నేర్వకున్నను బ్రహ్మజ్ఞాని అలాంటి వాడే. నిర్మల భక్తిచే భగవత్ సాక్షాత్కారము పొందగలిగినటువంటి వాడు గొప్ప భక్తుడు, భక్తిపరుడు అని ఆయన ఇక్కడితోటి ముగించారండి. నేను ఇక్కడితో ముగిస్తున్నాను. శుభం భూయాత్.